వెల్కమ్ టు హలో మిత్రమా యూట్యూబ్ ఛానల్. మనందరి జీవితంలో మనకు తెలియకుండా ఒక శత్రువు పరిచయం అవుతాడు మిత్రమా. మనం పెరిగే కొద్దీ ఆ శత్రుత్వం కూడా పెరుగుతుంది. ఆ శత్రువు ఎప్పుడు మన గెలుపుని ఇష్టపడతాడు, కానీ ఓటమిని అస్సలు ఇష్టపడడు. మనం గెలవడానికి ఎన్నిసార్లైనా ఓడిపోవడానికి ఇష్టపడతాడు. ఆ శత్రువే నాన్న. మనందరికీ ఒక పెద్ద విలన్లా కనిపిస్తాడు. నాన్న చెప్పిందే చేయాలి, నాన్నకు నచ్చిందే చేయాలి. అమ్మ 9 నెలలు మాత్రమే మోస్తుంది, కానీ నాన్న తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మోయగలడు. చిన్నప్పుడు నాన్న మన చేయి పట్టుకొని నడిపిస్తుంటే నాన్న చేతి నుండి విడిపోయి ఒంటరిగా నడవడానికి ఇష్టపడతాము, కానీ నాన్నకు అది నచ్చదు. మనం విడిపించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి మనల్ని గట్టిగా పట్టుకుంటాడు. తెలియక తప్పు చేస్తే మందలిస్తాడు, తెలిసి తప్పు చేస్తే కొడతాడు. ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగనివ్వడు, రూల్స్ పెడతాడు, ఫ్రీడమ్ ఇవ్వడు. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటాడు. వీటన్నింటి వల్ల నాన్న మీద చాలా కోపం వస్తుంది. అస్సలు నచ్చడు, ఒక శత్రువులా కనిపిస్తాడు. నాకు నచ్చినట్టు ఉండనివ్వచ్చు కదా అనుకుంటాం. స్వేచ్ఛ కోసం ఆరాటం మనది. స్వేచ్ఛగా వదిలేస్తే భవిష్యత్తు ఏమవుతుందో అనే భయం నాన్నది. పరిగెత్తి పాలు తాగాలనే ఆలోచన మనది, కానీ నిలబడి నీళ్లు తాగడమే ఉత్తమం అనేది నాన్న ఆలోచన. మనది ఆవేశము, నాన్నది అనుభవము. ఆ వయసులో మనకు అర్థం కాదు మిత్రమా. ఆయన కోపం మాత్రమే కనిపిస్తుంది, ప్రేమ కనిపించదు. నాన్న కోపము కేవలం 1 నిమిషమే మిత్రమా, కానీ ఆయన ప్రేమ మనకు ఒక జీవితము. మన జీవితంలో మన సక్సెస్ని చూడడానికి నాన్న మన దృష్టిలో శత్రువుగా మారుతాడు, కానీ నాన్న అది ఆయన బాధ్యత అనుకుంటాడు. మనం సక్సెస్ అయిన రోజు మనకంటే 100 రెట్లు ఎక్కువ సంతోషపడేది నానే. మన గెలుపు కోసం ఎన్నిసార్లైనా ఓడిపోతాడు, కానీ నాన్న దృష్టిలో మాత్రం మన చేయి పట్టుకొని నడిపించిన రోజే ఆయన గెలిచాడు. నాన్న ఎప్పుడు విలన్గానే ఉండాలి మిత్రమా, అప్పుడే మనం హీరోలం అవుతాం. అదే ఆయనకు ఆనందం. నాన్న అలా ఉండకపోతే మనకు జీవితం విలువ తెలియదు. నాన్న కోపము, ప్రేమ రెండు ఒకటే మిత్రమా. కోపం ద్వారా సరిచేస్తాడు, ప్రేమతో ముందుకు నడిపిస్తాడు. ఎప్పుడు మన సక్సెస్ని కోరుకునే ఒక మంచి శత్రువు. అందుకే మై డాడ్ ఈజ్ మై విలన్. థ్యాంక్ యూ మిత్రమా.